ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మహిళా సాధికారత అనేటువంటి యొక్క కార్యక్రమంలో మీకు అందరికీ తెలుసు 33% రిజర్వేషన్లతో మహిళలందరూ కూడా ముందుకు రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరంతా కూడా మహిళామూర్తులు రకరకాలటువంటి యొక్క సేవల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు ఇప్పుడు ఈ డయాస్ ద్వారా కొంతమంది తెలిసింది. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మీ అందరూ కూడా మీలో కూడా ఇప్పుడు మనకు 33% రిజర్వేషన్ వచ్చింది. దాని మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మీరు రాజకీయంగా కానీ పారిశ్రామికంగా కానీ అంటే కేవలం ఒంటింటికే సరిపోయి ఇంటి కార్యక్రమాలు ఉద్యోగాలే కాకుండా మరి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క సదుపాయాలను కూడా మీరంతా ఉపయోగించుకొని రాజకీయంగా పారిశ్రామికంగా కూడా ఎదగాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. బాస్ అనేటువంటి ఒక సంస్థ బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ అనేటువంటి యొక్క ఈ సంస్థ గత 6 నెలల క్రితం ఏర్పడింది. దాని గురించి మీకు ఒక నిమిషం కొంచెం వివరంగా చెప్తాను. ఈ యొక్క సంస్థ ఏంటంటే ఏ బ్రాహ్మణ సంఘం కాదు, మరి మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ సంఘాలందరినీ కూడా ఏకం చేసి అందరూ కూడా ఒకే గొడుగు కింద వన్ అంబ్రెల్లా అనేటువంటి ఒక విధానంతో మరి దాంట్లో శాఖలు ఉపశాఖలు భేదాలు లేకుండా వైష్ణవులు నియోగులు వైదికులు ఇలాంటి తేడాలు లేకుండా మనమంతా ఒకటేని చాటి చెప్తామనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతో బసవరాజ శ్రీనివాస్ గారని ఒక ఎన్జిఓ ఆర్గనైజర్ బిఎస్ఎస్ఎఫ్ ఎన్జిఓ ఆర్గనైజర్ గారిని చీఫ్ కోఆర్డినేటర్గా ఎన్నుకొని ఈ సంస్థ కార్యక్రమాలు ముందుకు చేస్తుంది. దీంట్లో ఏంటంటే బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్లకు మీకు ఎటువంటి సమస్య ఎటువంటి ఇబ్బంది మీ ఆస్తి తగాదాలు మీకు పర్సనల్ తగాదాలు లేకపోతే మీకు ఎటువంటి బాధలు వచ్చినటువంటి సమస్యలు వచ్చినా కూడా బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ తరఫున అందరూ కలిసి దాని సమిష్టిగా పోరాడి మీకు న్యాయం చేకూరేటట్టుగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి కావాల్సిన వివరాలు కూడా ఈ మధ్యలో సమగ్ర సర్వే కూడా జనాభా లెక్కలు కూడా అంటే బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నునేటువంటి సర్వే కూడా ఒకటి మొదలుపెట్టడం జరిగింది. దానికి సంబంధించిన అటువంటి యొక్క ఇన్ఛార్జు మన ఎస్పీ శర్మ గారే పూర్తి దాని బాధ్యతలు తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫారంలు కూడా ఇక్కడ ఉన్నవి. మీరు దాంట్లో మీ యొక్క వివరాలు నింపడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు.